అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కాపురం బ్రోషర్ విజయవాడ నుంచి. మీకు పొద్దున్నే నేను ఇవాళ ఒక వీడియోలో ఆవు ప్రత్యేకత, అలాగే ఆవు స్వభావం అవన్నీ కూడా చెప్పాను ఆవు గురించి. సో ఎవరైతే ఈ ఆవు దూడని స్టాట్యూని వ్యాపార స్థలంలో అభివృద్ధి కోసం, అలాగే ఇంట్లో ఉత్తరం దిక్కులో పెట్టుకుంటే చాలా చాలా మంచిది. ఇంకోటి, ఆవు దూడ అనేది కూడా మనకి లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము. ఆర్థిక అభివృద్ధికి, అలాగే వంశాభివృద్ధికి చాలా చాలా మంచిదన్నమాట. సో అందులో ఆవు దూడలో కొత్తగా వచ్చిన స్పెషల్ కలెక్షన్ లక్ష్మీ గణపతి ఆవు దూడ. యాక్చువల్గా లక్ష్మీ గణపతుల ఆవు దూడలో మీకు చాలా చాలా కనబడి ఉంటాయి, కానీ ఏంటి ప్రత్యేకత అంటే డిజైనింగ్. ఈ బార్డర్ చూడండి, చుట్టూరుతా కూడా పెటల్స్ లాగా వచ్చింది, లోటస్ పెటల్స్ లాగా చుట్టూరుతా డిజైను. దాని మీద మళ్ళీ స్టెప్పు, ఆవుకి కాళ్ళ కడియాలు కానీ, ఇక్కడ దూడ కానీ, అలాగే ఆవుకున్న 4 పొదుగులు కానీ, అలాగే ఆవుకున్న అలంకారం. ఆ అలంకారంలో లక్ష్మి ఒకవైపు, లక్ష్మీ అమ్మ ఓవైపు, గణపతి ఒకవైపు. ఆ డిజైన్ చూడండి, మనకి పైన ఒక శాల్వా లాంటిది వేస్తే, ఒక పట్టు శాల్వా లాంటిది ఎంత చక్కగా అలంకారం వస్తుందో అంత అలంకారం. అలాగే తోక భాగం చూడండి, వెనక భాగం, ఆవు వెనక భాగం, ఇవన్నీ కూడా చాలా చాలా డీటెయిలింగ్గా చాలా చాలా అందంగా ఉంటుంది. గోమాత అయితే ఎంత అందంగా ఉంటుందో, ఆ కొమ్ములు కానీ, ఆ చెవులు కానీ, అంటే చెవులు అనేది విచ్చుకున్నట్టు, యాక్చువల్గా ఆలకిస్తున్నట్టు ఆ ఒక గోమాత ముఖం కానీ చాలా బాగుంటుంది. అలాగే ఇది వెడల్పు వచ్చేటప్పటికి 5 అంగుళాలు, హైట్ వచ్చేటప్పటికి 4 అంగుళాలు వస్తుందన్నమాట. చక్కగా మనం క్యాష్ కౌంటర్స్ మీద, బిజినెస్ సెంటర్లో, అలాగే ఇంట్లో, అలాగే ఎక్కడైనా సరే, అది స్కూల్ అవ్వచ్చు, ఆఫీసెస్ అవ్వచ్చు, ఎక్కడైనా సరే చక్కగా లక్ష్మీ గణపతులతో వచ్చిన లేటెస్ట్ మోడల్. ఇదే కాదు, ఏదైనా ఆవు దొండని పెట్టుకోవడం చాలా చాలా మంచిదన్నమాట. సో గోమాత కలెక్షన్స్లో ఇది లేటెస్ట్గా వచ్చిన మోడల్. అది కూడా మనకి 4x5లో వచ్చిన ఎల్లో యాంటిక్లో మ్యాటీ లుక్తో వస్తున్న మోడల్. సో ఇదొక కలెక్షన్.